ముందుగా ఎల్ కమాండ్ ని ఎలా డ్రా చేయాలో తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ ఎలా లైన్ కమాండ్ ఎలా గీయాలో తెలుసుకున్నాం. మనము నెక్స్ట్ ఇంకో కమాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. డ్రా అయితే చేసినాము, కానీ ఈ డ్రా చేసిన దాన్ని ఎలా డిలీట్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాం. ముందుగా మనం ఎల్ సింబల్ అనే ఒక ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మౌస్ లో రెండు సెలక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ లో లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పైకి చూపిస్తే ఒక గ్రీన్ కలర్ సింబల్ చూపిస్తే కలర్ కనపడుతుంది. ఆ విధంగా ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనం సేమ్ అదే మౌస్ ని మనం లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేసిన తర్వాత కిందికి డ్రా చేస్తే బ్లూ కలర్ లో సెలక్షన్ కనబడుతుంది. ఇందులో ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు మీకు ఈ కమాండ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఎరైజ్ అంటే ఇప్పుడు ఈ కమాండ్ మనం గీసినాం కదా, మనకు ఈ ఆబ్జెక్ట్ మనకు అవసరం లేదనుకుంటున్నాం కాబట్టి తీసేయాలనుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని డిలీట్ చేయాలి. అంటే దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. మనం ఒకటి కమాండ్ తో సెలెక్ట్ చేయొచ్చు, మన కీబోర్డ్ పైన ఉన్నా కూడా డిలీట్ అనే ఆప్షన్ పైన కూడా చేయొచ్చు. మనము ఆటో క్యాడ్ లో తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ఆటో క్యాడ్ లో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని డిలీట్ చేయాలంటే దానికి ఎరైజ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఎరైజ్ అనేది మనకు ఇక్కడ మాడిఫై లో ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే పైన మనకు ఇక్కడ మాడిఫై అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. లేదా దాని షార్ట్ కట్ కీ వచ్చేసి ఈ ఎంటర్. ఇక్కడ ఏమడుగుతుందంటే మనని సెలెక్ట్ ఆబ్జెక్ట్, అంటే నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు. ఎగ్జాంపుల్ గా నేను ఈ ఒక్క లైన్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఈ యొక్క ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకోవడానికి ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు రెండు సెలెక్షన్ చెప్పాను కదా. మీకు చూడండి ఈ గ్రీన్ కలర్ లో ఆబ్జెక్ట్ మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతున్నది. ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసిన చూడండి, క్లిక్ చేసినాను, ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఎంటర్ కొట్టగానే ఆబ్జెక్ట్ వెళ్ళిపోయింది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అయితే డిలీట్ చేసినాము. లేదు మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నాం అనుకో, దానికి మనకు మన ఆటో కేర్ లో దానికి కూడా కమాండ్ ఉన్నది. అది వచ్చేసి మనకు అండు, అంటే తిరిగి మరలా రావడం. ఏదైతే మన ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసినామో తిరిగి రావడం. అంటే దాన్ని నేను షార్ట్ కట్ కి యు ఎంటర్ కొట్టంగానే మనకు సేమ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. చూడండి మనకు సెలెక్షన్ రెండు విధాలుగా చెప్పాను కదా, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ అని. ఇప్పుడు ఆ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయడం వలన ఏదైతే ఆబ్జెక్ట్ టచ్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మనకు ఏదైనా కమాండ్ క్లోజ్ కావడానికి ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేయాలి. మనకు కీప్యాడ్ అని ఉంటుంది, ఎస్కేప్ ఈఎస్సి అని ఉంటుంది. ఎస్కేప్ చేయగానే ఆ సెలెక్షన్ అనేది క్లోజ్ తీసేస్తాం జరుగుతుంది. చూడండి మనకు ఇంకో సెలెక్షన్ చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడు మనం సేమ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయడం వలన మనం ఈ ఆబ్జెక్ట్ చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఏదైతే బ్లూ కలర్ లోపల ఉన్నదో క్లోజ్ అయి ఉన్నదో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే మీకు సెలెక్షన్ జరగడం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు లైన్లు కూడా మీకు ఉన్నాయనే డౌట్ రావచ్చు. చూడండి మనకు ఈ లైన్ అనేది పూర్తిగా ఆ బ్లూ కలర్ లో లేదు కాబట్టి ఏదైతే మన హారిజంటల్ లైన్ ఉన్నదో ఆ లైన్ మొత్తం ఆ బ్లూ కలర్ లో ఉన్నది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ మాత్రమే మనకు సెలెక్షన్ అవుతుంది. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను, మనకు ఆ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్షన్ అయింది. అంటే బ్లూ కలర్ లోపల ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్షన్ అవుతుంది. అదే గ్రీన్ కలర్ లో అయితే మనకు ఏ కార్నర్ లో అయినా, ఇప్పుడు చూడండి ఈ సెలెక్షన్ తీసేస్తున్నాను, మనకు గ్రీన్ కలర్ లో ఓన్లీ ఈ కార్నర్ వికెట్ టచ్ చేస్తున్నాను, కానీ ఆబ్జెక్ట్ మాత్రం గ్రీన్ కలర్ లోపల లేదు. కానీ మనకు సెలక్షన్ మాత్రం ఆ లైన్ మొత్తం సెలక్షన్ అవుతుంది. చూడండి అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రెండు విధాలు ఉపయోగపడుతుంది కాబట్టి మనం డిలీట్ అనే ఆప్షన్ వచ్చే ప్రెస్ చేయొచ్చు. లేదా మనకు కమాండ్ ఉంది కదా ఎరైజ్, అంటే షార్ట్ కట్ కి ఈ ఎంటర్. లేదా మనకు మాడిఫై లో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న గ్రూప్ లో మనకు మాడిఫై ఉంటుంది. మాడిఫై పైన మనకు ఎరైజ్ అని ఉన్నది. దీనిపైన క్లిక్ చేస్తే మనం కింద అడుగుతుంది మనకు సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఎగ్జాంపుల్ గా నేను ఆబ్జెక్ట్ మొత్తం డిలీట్ చేయాలనుకుంటున్నాను.
చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ లో మొత్తం ఉన్నది కాబట్టి మొత్తం సెలెక్షన్ అవుతుంది. లేదా మనకు చూడండి మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్ మొత్తం బ్లూ కలర్ లో అయితే మనకు మొత్తం సెలెక్షన్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి మనకు డిలీట్ అయిపోయింది. అంటే మనము ఇందులో 2 కామెంట్ తెలుసుకున్నాము. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరేజ్ కామెంట్ ఒకటి, రెండవది అండు. ఇప్పుడు 3వ కామెంట్ ఏంటిదంటే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము డ్రా అయితే మనము ఎగ్జాంపుల్ గా ఎల్ కామెంట్ అయితే డ్రా చేసినాము, ఈ సింబల్ డ్రా చేసినాము, ఎఫ్ సింబల్ డ్రా చేసినాము, టీ సింబల్ డ్రా చేసినాము. కానీ మనం మెజర్మెంట్ అయితే ఇచ్చినాము, కానీ మనకి ఎలా తెలవాలంటే దాన్ని కూడా మనకు ఆటోకేడ్ లో కమాండ్స్ అయితే ఉన్నాయి. మనం దాన్ని ముందుగా డిస్టెన్స్ అంటే ఒక లెంత్ తెలవాలంటే మనం దాన్ని ఏమంటాము డిస్టెన్స్ అంటాం. దానికి మన దగ్గర షార్ట్ కట్ కి కూడా ఉంది అండి ఆటోకేడ్ లో DI ఎంటర్ అంటే డిస్టెన్స్. ఇక్కడ ఏమడుగుతున్నది మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటే నువ్వు ఎక్కడ నుంచి ఎక్కడికి చూడాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. నేను ఈ లైన్ యొక్క ఈ స్టార్టింగ్ పాయింట్ ని అంటే నాకు ఇక్కడ ఎండింగ్ పాయింట్ అని చూపిస్తుంది, కానీ నాకు కావాల్సింది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది స్పెసిఫై సెకండ్ పాయింట్ అంటే నువ్వు ఇంకెక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ అంటే మన తర్వాత దాన్ని తెలుసుకుందాం. మల్టిపుల్ పాయింట్స్ అన్నది మనకి ఇప్పుడు ఓన్లీ ఒక డిస్టెన్స్ తెలుసుకుంటాం కాబట్టి చూడండి మనం ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆల్మోస్ట్ మనకు చూపిస్తుంది 10 feet అని. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు డిస్ప్లే లో ఇక్కడ చూడండి డిస్టెన్స్ అంటే 10 feet, యాంగిల్ ఇన్ XY ప్లేన్ అంటే 0, మనకు యాంగిల్ 0 ఉంది కాబట్టి దాని యొక్క డిస్టెన్స్ మనము 10 feet అని తెలుసుకున్నాం. చూడండి మళ్ళీ సేమ్ అదే కమాండ్ మనకు కంటిన్యూ కావాలంటే ఎంటర్ ఆర్ స్పేస్ బార్ రెండిట్లో ఏది కొట్టినా మనకు కంటిన్యూ అవుతుంది. చూడండి నేను స్పేస్ బార్ కొట్టాను, ఆల్రెడీ సేమ్ అదే కమాండ్ కంటిన్యూ అయింది మనకు. ఇక్కడ చూడండి నాకు ఇది స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ పాయింట్, క్లిక్ ద ఫస్ట్ పాయింట్, స్పెసిఫై సెకండ్ పాయింట్ అంటే ఇక్కడ మీకు చూడండి మల్టిపుల్ పాయింట్స్ అని చూపించాను. అంటే ఇక్కడ నేను ఎంటర్ చేయగానే మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ ఆర్క్ లెంత్ అండ్ టోటల్ అంటే మనకు లెంత్ అంటే ఎల్ ఎంటర్. ఇక్కడ చూడండి ఎల్ ఎంటర్ కొట్టంగానే మనకు సెకండ్ పాయింట్ ఏం చూపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 4 feet అని చూపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంత చూపిస్తుంది 4 feet. అంటే ఇప్పుడు మనకు కమాండ్ ఇంకా క్లోజ్ కాలేదు అంటే నేను మళ్ళీ ఏం చేస్తున్నాను ఎంటర్ టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా డిస్టెన్స్ 4 feet చూపించింది. మనం డ్రా చేసిన కూడా 4 feet కాబట్టి అన్నిటికీ మీరు ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. ఇది డిస్టెన్స్ కమాండ్. మనం ఇందులో 3 కమాండ్ తెలుసుకున్నాము, ఎరైజ్ అండ్ డిస్టెన్స్. ఫర్దర్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం కమాండ్స్ గురించి.